హాయ్ అండి, వెల్కమ్ టు గృహ నేస్తం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను కందతో ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ పేరు కంద చాప్స్. వీటిని మనం ఒక స్నాక్లా కానీ లేదంటే అన్నంలో కానీ కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వీటిని ఎంతో క్రిస్పీగా అలాగే క్రంచీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ముందుగా మనం కంద పైభాగంలో ఉన్న చెక్కునంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే చెక్కు అంతా క్లీన్గా తీసేసాను. ఇప్పుడు వీటిని మనం చిన్న స్లైసెస్గా మనం కట్ చేసుకోవాలి. మరీ థిన్గా కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు, మరీ థిన్గా కాదు అలాగే థిక్గా కాదు, మీడియం థిక్నెస్తో మనం వీటిని కట్ చేసుకోవాలి. నేను మీకు ఎంత థిక్ ఉండాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూసారు కదా, ఈ మాత్రం థిక్నెస్ అయితే ఉండాలి. ఇలా ఉంటేనే మనకి చిప్స్ అనేవి క్రంచీగా అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ అన్నిటిని ఇప్పుడు మనం వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ పీసెస్ అన్ని మునిగేంత వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కంద ముక్కలు బాగా ఉడికాయి. మరీ ఎక్కువ ఉడికించకూడదు ఫ్రైకి. మనం చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా కాస్త ఉడికితే చాలు. మళ్ళీ మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి మరీ ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వాటర్నంతా మనం స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసి వాష్ చేసుకోవాలి, శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కంద స్లైసెస్ని కొద్ది కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, కంద స్లైసెస్ ఆల్మోస్ట్ 80% వరకు ఫ్రై అయ్యాయి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచితే కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. కంద స్లైసెస్ కంప్లీట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇందులో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం. మీరు కనుక స్పైస్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొక స్పూన్ కారం వేసుకోవచ్చు. వేసుకొని ఇలా బౌల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు స్పూన్తో అయినా కానీ వీటిని ఇలా మిక్స్ చేసుకోవచ్చు.
అంతే అండి, ఎంతో క్రిస్పీ అలాగే క్రంచీగా ఉండే కంద చాప్స్ రెడీ అయిపోయాయి. వీటిని మీరు వేడివేడిగా స్నాక్ లాగా తిన్నా ఎంత బాగుంటుందో. అలాగే మీరు రైస్లో కూడా వీటిని నంచుకొని తినచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. అలాగే కామెంట్స్లో ఎలా ఉందో మాకు చెప్పండి. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.